నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరియు చాలా మంది ఈ కోవిడ్ వల్ల జాబ్స్ పోగొట్టుకున్నారు. ఇంకా చాలా మందికి శాలరీ సరిపోవటం లేదు. మరియు బయట చాలా ధరలు పెరిగిపోయాయి. చేసే పనికి మరియు వచ్చే శాలరీ సరిపోవటం లేదు. చాలా మందికి సొంతంగా ఒక బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంది, కానీ ఎక్కడో తెలియని సందేహాలు. ఇప్పుడు ఈ కామర్స్ అనే టెర్మినాలజీ చాలా వాడుకలో ఉంది. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో 9 సంవత్సరాల ట్రైనింగ్ అనుభవంతో మరియు 5 సంవత్సరాల ఈ కామర్స్ అనుభవం కలిగిన ఈ కామర్స్ బై శశాంక్ ఎండి శశాంక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శశాంక్ గారు. ఈ కామర్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాము. అసలు ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ కామర్స్ బిజినెస్ అనే దానికి చాలా డెఫినేషన్స్ బేసికలీ ఉన్నాయి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటారు, ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటారు. సో ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా సరే, ఇఫ్ యూ కెన్ మింగిల్ విత్ మనీ, రైట్? కామర్స్ అంటే బేసికలీ మనీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. సో ఇఫ్ యూ కెన్ మింగిల్ విత్ మనీ, రైట్, దట్ పర్టికులర్ థింగ్ ఇస్ కాల్డ్ ఈ కామర్స్. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ కామర్స్ ఎక్కువగా టర్మినాలజీ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకు ఈ కామర్స్ వైపు ఎందుకు మొగ్గు చూపాలంటారు? అసలు చాలా మంది ఈ మధ్యకాలంలో ఈ కామర్స్ ఎందుకు అంటున్నారు అలా? ఎందుకంటే ఇప్పుడు మనకు బెటర్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ బాగా వచ్చిపోయింది, రైట్? దాంట్లో ఏం చేసామంటే మనం ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కానీ బయటికి వెళ్ళడానికి కుదరటం లేదు బేసికలీ. సో వన్ అదర్ ఆప్షన్ వాట్ వీ హ్యావ్ ఈజ్ ఆర్డరింగ్ ఇట్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కానీ గడవని రోజులు చాలా చూసాం మనం. సో ఇలాంటి టర్మినాలజీ ఇప్పుడు బాగా ఫేమస్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు నా పిల్లలు కానీ, నా భార్య కానీ, మా మదర్ ఫాదర్ కానీ బయటికి వెళ్ళాలంటే భయం, ఏమైనా కూరగాయలు తెచ్చుకోవాలంటే కూడా భయం, ఏమన్నా అపారెల్స్ మీన్స్ క్లోత్స్ తెచ్చుకోవాలంటే కూడా భయం. సో పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఈ కామర్స్. అంటే మా మదర్కి షీ డస్ నాట్ నో వాట్ ఈస్ ఈ కామర్స్. షీ స్టార్టెడ్ ఆర్డరింగ్ ఆన్ అమెజాన్. అంటే అమెజాన్లో ఆర్డర్ చేయడం నేర్చుకొని షీఈస్ ఆర్డరింగ్ ఇట్ బై హర్ సెల్ఫ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇఫ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఈ కామర్స్ వెబ్సైట్, రైట్, మీకోసం ఒక సొంతం బిజినెస్ ఉండి సొంతంగా ఈ కామర్స్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు. మేబీ గ్రాసరీ స్టోర్ కావచ్చు, మేబీ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యూ కెన్ షో యువర్ ప్రోడక్ట్స్ టు పీపుల్, రైట్, దెన్ దట్స్ గుడ్. అంటే చాలా మందికి ఈ కామర్స్ ప్రారంభించడం అంటే ఒక బిజినెస్ ఈ విధంగా ప్రారంభించడం అనేది చాలా టఫ్ ఏమో, రకరకాల ఉంటాయి, ఫాలో అవ్వాల్సినవి రూల్స్ అన్ని చాలా ఉంటాయి అని ఒక రకమైన భయం కావచ్చు, లేదంటే తెలియకపోవడం కావచ్చు, అవగాహన లేకపోవడం కావచ్చు ఉంది. వీటికి ఏమని చెప్తారు? బేసికల్లీ ఈ కామర్స్ అనగానే ఒక పెద్ద భూతంలా చూపిస్తారు బయట మార్కెట్లో. ఈ కామర్స్ అంటే పెద్ద వెబ్సైట్, దాంట్లో ప్రోడక్ట్స్ ఎలా చేయాలి, ప్రోడక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అలానే కస్టమర్స్ ఎలా వస్తారు మన వెబ్సైట్కి అనేది. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అండి. ఈ కామర్స్ అంటే పెద్ద భూతంలా చూడాల్సిన అవసరం లేదు. బేసికల్లీ ఈ కామర్స్ అనేది చిన్న సబ్జెక్టు. ఇఫ్ ఒక 30 minutes టైంలో, మీరు చెప్తే నమ్మరు, ఒక 30 minutes టైంలో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఈ కామర్స్ వెబ్సైట్. మీ వెబ్సైట్ మీ దగ్గర మీరు మాత్రం చేసుకోగలరు, మీ ప్రోడక్ట్స్ మాత్రం అప్లోడ్ చేసుకోగలరు, మీకు కస్టమర్స్ వస్తారు, మీకు సేల్స్ అవుతాయి. ఓకే, అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. కేవలం నెలకి అరౌండ్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ అరౌండ్ 1500 to 2000 rupees, రైట్, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అప్. మీరు చెప్పిన దాన్ని బట్టి 1500 నుండి 2000 వరకు సరిపోదు అంటున్నారు ఇన్వెస్ట్మెంట్. అంటే బేసిక్ గా ఎంత ఉండాలంటారు? 2000 rupees అండి. 2000 rupees కంఫర్టబుల్ గా ఇప్పుడు ఇఫ్ యూ కెన్ స్పెండ్ ఆన్ ఈ కామర్స్, రైట్. ప్రోడక్ట్స్ కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి వెళ్ళామనుకోండి, అమెజాన్ సెల్లర్ అకౌంట్ అవసరం. నాకు అమెజాన్ సెల్లర్ అకౌంట్ అవసరం. దాంట్లో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచో తెచ్చుకొని ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అమెజాన్ మార్కెట్ చేస్తున్నాం మళ్ళీ, అప్పుడు మనకి సేల్స్ అవుతాయి. ఇక్కడ అలా కాదు, ప్రోడక్ట్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోము. వీ డు నాట్ హ్యావ్ ఎనీ స్టాక్. మన స్టాక్ కూడా మెయింటైన్ అసలు చేయమన్నమాట. స్టాక్ మెయింటైన్ చేయకుండానే ప్రోడక్ట్స్ మనవి కాకుండా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ పెట్టగలుగుని దెన్ ఇఫ్ యూ కెన్ మార్కెట్ టు పీపుల్. అంటే మార్కెటింగ్ అంటే ఇప్పుడు అగైన్ సోషల్ మీడియా వస్తుంది, గూగుల్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, స్నాప్చాట్ వస్తుంది, ట్విట్టర్ వస్తుంది. వీటి ద్వారా మార్కెటింగ్ చేయగలిగితే మన కస్టమర్స్ మనకి ఎప్పుడూ ఉంటారండి. చేయగలిగితే దెన్ సేల్స్ వస్తూనే ఉంటాయి. దెన్ యూ కెన్ గో హెడ్. అమెజాన్ ద్వారా చాలా మంది చేస్తున్నారు, మీరు చెప్పారు. రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ అమెజాన్ ద్వారా ఎక్కువగా జరుగుతుంది. అసలు అమెజాన్ ద్వారా సేల్ ఏంటి, ఈ కామర్స్ ఏంటి? అమెజాన్ ద్వారా సేల్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు యూ నీడ్ టు హ్యావ్ ఎ సెల్లర్ అకౌంట్. ఒక సెల్లర్, నేను మీకు ఒక వస్తువు కావాలంటే యూ కమ్ టు అమెజాన్, యూ ఆర్ ఎ బయర్. అమెజాన్ ఇస్ అ ప్లేస్, ఒక ప్లేస్, అది మార్కెట్ ప్లేస్ అంటాం దాన్ని బేసికల్లీ. వేరే ఒక బయర్, ఒక సెల్లర్, దే మీట్ ఈచ్ అదర్. పాయింట్. నేను ఇప్పుడు సెల్లర్ అకౌంట్ తీసుకొని
వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ దాంట్లో పెడతాను నేను. ఓకే, పెట్టిన తర్వాత కస్టమర్ వచ్చి కొంటాడు. కొన్న తర్వాత ఎంతో కొంత అమెజాన్కి కమిషన్ పే చేయాల్సి వస్తుంది కొన్నందుకు, ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్. ఒక 10 నుంచి 30% వరకు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అమెజాన్కి పే చేసే బదులు ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఎ ఓన్ ఈకామర్స్ సైట్, ఆ 10 to 30% కమిషన్ ఏదో అమెజాన్కి పే చేయాల్సి ఉంటుందో దాన్ని పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అమెజాన్ ద్వారా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన టర్మినాలజీనే అండి, మన మెంటాలిటీ అదే, క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనం. ప్రీపెయిడ్ కంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే రిటర్న్స్ ఎక్కువ అయిపోతున్నాయి, అంటే నచ్చకో రిటర్న్స్ ఎక్కువ అవుతున్నాయి. రైట్, ఇప్పుడు మనం చేసే పద్ధతిలో ఏముంటుంది అంటే ప్రీపెయిడ్ ఆర్డర్స్ మాత్రమే స్వీకరిస్తాం మనం. సొంతంగా ఈకామర్స్ వెబ్సైట్ తయారు చేసుకొని ప్రీపెయిడ్ ఆర్డర్స్ మాత్రమే స్వీకరిస్తాం అనమాట, నో సిఓడి. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ సేల్ వచ్చిన తర్వాత దెన్ వి ప్రింట్ ఇట్, దెన్ వి మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్. అమెజాన్లో ఆల్రెడీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మనం. సో ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్స్ ముందు కొనాల్సిన అవసరం లేదు. ఆర్డర్ వచ్చిందా దెన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ షిప్ ఇట్ టు ద కస్టమర్కి పంపించడం జరుగుతుంది అనమాట. మనం చేసే కాన్సెప్ట్ అది ఉంటుంది. ఓకే, ఒక కాలర్ని తీసుకుందాం. హరికృష్ణ హైదరాబాద్ నుండి చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం అడగాలనుకుంటున్నారు? ఇక్కడ శశాంక్ గారు. హలో, హాయ్ చెప్పండి సార్. సార్ మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ లేకుండా మీరు ఈకామర్స్ బిజినెస్ చేయొచ్చు అంటున్నారు కదా, ఇప్పుడు మనం అమెజాన్ అంటున్నారా మీరు, లేకపోతే మనం అమెజాన్ అంటున్నారా, లేకపోతే మనము వేరే వాళ్ళతో ఆల్రెడీ అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ తో మనం టైప్ అయ్యి ఓన్లీ జస్ట్ వెబ్సైట్ చేసుకొని వెబ్సైట్ ద్వారా బిజినెస్ వచ్చాక వాళ్ళకి మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు డెలివరీ చేసేటట్టు అంటున్నారా, లేకపోతే సెకండ్ ఆప్షన్ సార్ టైప్ చేస్తే ఎలా అంటే మేము అమెజాన్ ద్వారా చేస్తే లాభం ఉంటుందా, ప్లస్ ఇట్లా మనము ఓన్ గా వెబ్సైట్ చేసుకొని చేస్తే లాభం ఉంటుందా, టైప్ అయ్యి ఎలా చేస్తే లాభం ఉంటుంది అంటున్నారు? ఎలా చేస్తే మనం ఒక బేసిక్ కొత్త డీలర్ గా కొత్తగా మనం ఈకామర్స్ ప్రవేశిస్తే ఫస్ట్ ఎలా అప్రోచ్ అవుతే మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి? ఓకే డాక్టర్, అమెజాన్ ద్వారా మీరు బిజినెస్ 100% చేయొచ్చు సార్, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు ఒక సేల్ వచ్చినందుకు అమెజాన్కి మీరు ఎంతో అంత పర్సంటేజ్ కమిషన్ పే చేయాల్సి ఉంటుంది. రైట్, దీంట్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక 50,000 రూపీస్ మీరు ముందే ఇన్వెస్ట్ చేసుకొని దెన్ ప్రోడక్ట్స్ మీ దగ్గర తెచ్చుకుంటారనమాట. దెన్ మీరు అమెజాన్లో అప్లోడ్ చేస్తారు, దెన్ యూ సెల్ ది ఐటమ్స్. ఇక్కడ అలా ఉండదండి. ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర, ఆ ప్రోడక్ట్ మనము మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తాము. రిలీజ్ చేసిన తర్వాత మనకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆర్డర్స్ ఎలా వస్తాయంటే వీ కెన్ మార్కెట్ ఇట్ ఆన్ ఫేస్బుక్. ఇఫ్ యూ హ్యావ్ వాట్సాప్ నెట్వర్క్, వాట్సాప్ ద్వారా కూడా మార్కెట్ చేసుకోవచ్చు మీరు. ఇఫ్ యూ హ్యావ్ గూగుల్ నెట్వర్క్, గూగుల్ ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు మీరు. ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు వెండర్ లిస్ట్ నేను ఇస్తానండి. వెండర్స్ మీరు కనెక్ట్ అయిపోయి వెండర్కి చెప్తారు మీరు, సో అండ్ సో పర్సన్ నాకు ఆర్డర్ ఇచ్చారు, జస్ట్ ఈ మనీ తీసేసుకొని జస్ట్ షిప్ ది ప్రోడక్ట్ ది కస్టమర్, అంతే, సింపుల్. దిస్ వాట్ యూ డూ. ఓకే, అంటే మీరు పర్సనల్లీ ఏది ప్రిఫర్ చేస్తారు, అంటే ఏది సజెస్టబుల్ త్రూ అమెజాన్ ఆర్ ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా ఇలా చేయడం బెటర్ అంటారా, లేదంటే మీరు చెప్పినట్టు? నాకు క్వశ్చన్ ఒకటే, వ్యూవర్స్ కన్నా నాకు ఒక క్వశ్చన్ ఒకటే ఏంటి అంటే వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఈకామర్స్ వెబ్సైట్ వెన్ యూ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్? Why do you go to Amazon and pay huge commissions to them? I do not say that Amazon is not at all. It's good. Starters ki it's very good. If you wanted to have brand value, Amazon ki వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ కమిషన్స్ ఎందుకు పే చేయడం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, వై డూ వాంటెడ్ టు పే కమిషన్స్? ఆ కమిషన్స్ మీ ప్రాఫిట్ రూపంలో మార్చుకోవచ్చు కదా. ప్లస్ ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్స్కి మీరు ముందే పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ కొనాలనుకున్నాం అనుకోండి, ఈ ప్రోడక్ట్ మీరు ముందే పే చేయాల్సి వస్తుంది. 50,000 వేసుకుంటే ఒక పెద్ద కాటన్ తెచ్చేసుకుంటారు మీరు. ఇక్కడ అలా కాదు, ఫస్ట్ సేల్ చేయండి, సేల్ వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చుకోండి కదా. సేల్ వచ్చిన తర్వాత వెండర్ చేస్తే వెండర్ షిప్ చేస్తాడు కదా. సో దట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రాసెస్. అండ్ జనరల్గా ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారు ఈ కామర్స్ వైపు ఎందుకు మొగ్గు చూపాలంటారు? అంటే బేసిక్గా వాళ్ళు ఏదైనా ఒక షాప్ బయట అవుట్లెట్ పెట్టుకొని కస్టమర్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఉంటారు కొంతమంది. అవునండి, ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎవరు బయటకు వెళ్ళడం లేదు. ఫస్ట్ పాయింట్, బ్రాండ్ విజిబిలిటీ ఇస్ వాట్ మేజర్ ఇంపాక్ట్ అండి. మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, మీకు ఒక మంచి బట్టలు కొనాలనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ వాట్ యు డూ ఇస్ జస్ట్ గో టు గూగుల్. మీ ఇంటి చుట్టుపక్కల ఎన్ని షాప్స్ ఉన్నా కానీ, చందా బ్రదర్స్ ఉంది, పెపే జీన్స్ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వై డూ యూ గో టు మింత్రా, వై డూ గో టు ఏజియో?
గాట్ మై పాయింట్. సో ఇలా బ్రాండ్ విజిబిలిటీ ఇస్ వెరీ ఈజీ అండి. ఆన్లైన్లో మనం ఇప్పుడు మార్కెట్ చేయగలుగుతాము. బ్రాండ్ విజిబిలిటీ చాలా ఈజీ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆఫ్లైన్ మార్కెటింగ్, వై డోంట్ యూ గో టు ఆన్లైన్ మార్కెటింగ్? ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే షాప్ రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, ఇంటర్నెట్ కట్టుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్, యూర్ ఆల్ గుడ్ టు గో ఫర్ ఈ-కామర్స్. ఓకే, ఒక్కో ప్రోడక్ట్ మీద ఎంత వరకు ఎర్న్ చేయొచ్చు అంటారు త్రూ దట్ డిపెండ్స్ అండి. దట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ దట్ యూ చూస్. ఇప్పుడు సజెస్ట్ చేసేది ఏంటి అంటే అపరల్స్ బిజినెస్ అంటే బట్టల వ్యాపారం ఈ-కామర్స్లో చాలా చాలా బాగా నడుస్తుంది. అంటే మన బట్టలు కూడా అవునండి ఆబ్వియస్. ఇప్పుడు ఆ బట్టలు కూడా ఎలాంటి బట్టలు మనం అమ్మాలి అంటే విచ్ ఆర్ వెరీ మచ్ గో టు ద మార్కెట్. ఇప్పుడు మనము బయట మనం తిరుగుతూ ఉంటే అప్నా టైం ఆయేగా అని ఒక చిన్న టీ షర్ట్ ఒక ఫిలిం వల్ల చాలా ఫేమస్ అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు మీరు పెట్ లవర్ అయిన అనుకో, ఒక కుక్క పిల్లని పెంచుకుంటున్నారు, ఆరెల్స్ ఒక పిల్లిని పెంచుకుంటున్నారు అనుకో, ఇఫ్ యూఆర్ పెట్ లవర్, వాళ్ళని టార్గెట్ చేసి ఒక టీ షర్ట్ ఇచ్చేసేయండి, వాళ్ళని టార్గెట్ చేసి ఒక మగ్ సెల్ చేయొచ్చు. ఇప్పుడు మాస్క్ ట్రెండ్ అయిపోయింది, ఆ మాస్క్ లో డిఫరెంట్ డిజైన్స్ మీరు ప్లాన్ చేయొచ్చు. పాయింట్. సో ఇవన్నీ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ రైట్ దెన్ దట్ సక్సెస్. అంటే ఎవరెవరు ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలిజిబుల్? దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేదండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ 10th class పాస్డ్ స్టూడెంట్, ఇఫ్ యు నో హౌ టు ఆపరేట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా చేయాలో తెలిస్తే, గూగుల్ ఎలా వాడాలో తెలిస్తే, బేసికలీ ఇఫ్ యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఈ-కామర్స్ బిజినెస్. ఐ హ్యావ్ స్టూడెంట్ హూ ఇస్ 10th class జస్ట్ పాస్డ్, హీ ఈస్ మేకింగ్ 70,000 to 90,000 per month ఇన్ ప్రాఫిట్స్. సో చాలా స్కోప్ ఉంది. కానీ ఈ-కామర్స్లో ఒక భూతంలా చూపెట్టడం వల్ల, అంటే కోడింగ్ స్కిల్స్ అవసరం, దేనికంటే కోడింగ్ అవసరమే లేదు. ఐఎమ్ నాట్ ఏ కోడర్, స్టిల్ ఐ మెయింటైన్ 4 websites. అండ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ ఇండియా, వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అబ్రాడ్. ఇంటర్నేషనల్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఓకే, అనదర్ కాల్లో మూర్తి హైదరాబాద్ నుండి. నమస్తే అండి సార్. నమస్తే అండి. ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. శశాంక్ గారిని, అంటే ఈ-కామర్స్ అన్నారు, ఈ-కామర్స్ వారు మనకి ఇస్తారండి. ఐఎమ్ హ్యావింగ్ ఏ ప్రోడక్ట్ సార్, ఐ నో హౌ టు మార్కెట్ ఇట్. పర్ఫెక్ట్ సార్. సార్, నేను ఒక ప్రోడక్ట్ మార్కెట్ చేయాలనుకుంటున్నాను, మీరు ఈ-కామర్స్ ఆ సైట్ మీరు మాకు ఇస్తారా? లేదు సార్, సైట్ ఎలా తయారు చేయాలి, ఆ సైట్లో ఎలా ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది అన్నారు కాబట్టి అది ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి మాత్రం నేర్పిస్తాం సార్ మేము. టు టేక్ ద ఈ-కామర్స్ దట్ సైట్ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ సార్? అది మంత్లీ $29 ఉంటుంది సార్, అది మినిమం ఛార్జ్ ఉంటుంది. అది దాంట్లో మీకు పేమెంట్ గేట్వేస్ కానీ ఆర్ ఎల్స్ చేసిన యాప్స్ ఉంటాయి సార్, అవన్నీ మీరు అప్లోడ్ చేసుకోరు, దాన్ని కంఫర్టబుల్గా మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సెపరేట్లీ. యా, ఎస్ సార్. అండ్ శశాంక్ గారు, ఏదైనా ఏజ్ లిమిట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకు స్టూడెంట్స్ ఉన్నారు 65 years old, 70 years old పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ-కామర్స్ అంటే దే ఆర్ సీనియర్ సిటిజన్స్, ఇంట్లో ఖాళీగా కూర్చోలేక దే వాంటెడ్ స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్ యాజ్ వెల్, చేస్తున్నారు దాంట్లో. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆన్లైన్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, త్రూ జ్యువెలరీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓన్లీ వాట్సాప్ స్టేటస్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు చెప్పినట్టు ఇటువంటి వాటి వరకు మాత్రమే పరిమితమయ్యారు. అవును, ఇప్పుడు ఈ-కామర్స్ ద్వారా వారికి కూడా ఈజీ అంటారా? అంటే 100% అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్దా? ఇప్పుడు మనం చూస్తే ప్రతి లేన్ లో ఒక బొటిక్ స్టార్ట్ అవుతుంది. అవును, దే ఆర్ ఇన్నోవేటివ్ కాబట్టే బొటిక్ స్టార్ట్ అవుతుంది. 1 gram గోల్డ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ వాడకం తగ్గించారు, 1 gram గోల్డ్ వాడకం ఎక్కువైపోయింది. సో ఇలాంటి వాళ్ళు వాట్సాప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ పోస్ట్ చేయకుండా ఒక వెబ్సైట్, పర్ఫెక్ట్ ఒక వెబ్సైట్ రెడీ చేసేసుకొని అది మార్కెట్ చేయగలిగితే ఇట్ విల్ రీచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఒక్క చిన్న ప్రోడక్ట్, ఇఫ్ యూ థింక్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ విల్ సెల్ ఆఫ్, ఆ ప్రోడక్ట్ సెల్ అవుతుందని మీకు తెలిసిపోతే దెన్ యూ కెన్ రీచ్ అవుట్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ రీచ్ అయినప్పుడు ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం వీళ్ళు కాంటాక్ట్ అవుతారు, సేల్స్ జరుగుతాయి. ఇక్కడ ఈ వాట్సాప్ స్టేటస్ ద్వారా ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వెళ్ళిపోతుంది. కొత్త మొహాలు మనం చూడలేము అక్కడ. వాట్సాప్ అంటే లిమిటెడ్ కాంటాక్ట్స్, లిమిటెడ్ పీపుల్. ఇఫ్ యూ కెన్ మార్కెట్ ఇట్ త్రూ ఫేస్బుక్ దెన్ ఇట్ విల్ రీచ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. యా, అనదర్ కాలర్ రాజశేఖర్ హైదరాబాద్ నుండి. నమస్తే అండి. హలో, నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. ఎస్, అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు శశాంక్ గారిని? శశాంక్ గారు బాగున్నారా? బాగున్నాను సార్, చెప్పండి సార్. ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ ఏమీ లేవు, బట్ ఐ స్టిల్ వాంట్ టు రన్ మై ఈ-కామర్స్. ఓకే, is it possible to fetch products from a third party site and
do marketing on my e-commerce? 100% అండి రాజశేఖర్ గారు. మీరు ఒక పని చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ప్రోడక్ట్స్ ఏమీ లేదనుకోండి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి అనేది నేను మీకు చిన్న క్లాస్ ద్వారా చెప్తాను. మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్ముడుపోతున్నాయి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళతో బార్గెనింగ్ ఎలా చేయాలి, ఎంత ప్రైస్ పే చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా తెచ్చుకోవాలి, ఓకే, షిప్పింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి ట్రైన్డ్ సార్. ప్రోడక్ట్స్ మీవి కాకుండా థర్డ్ పార్టీ వెండర్ ప్రోడక్ట్స్ కూడా మీరు మార్కెట్ చేసుకొని ఇక్కడ మనీ సంపాదించవచ్చు. అనదర్ కాలర్ సువర్ణరాజు గారు విజయవాడ నుండి. నమస్తే అండి, నమస్తే మ్యామ్. మీ సందేహం ఏంటి చెప్పండి. చెప్పండి సార్ రాజు గారు, చెప్పండి. అదే ఈ కామర్స్ బిజినెస్ లో నాకు ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే, ఆ ప్రొడక్ట్ ని ఎట్లా చేసుకోవాలి, దాని మీద ఎట్లా బిల్డ్ చేయాలి, దాన్ని ఎలాంటి ప్రోడక్ట్ ఉంది సార్ మీ దగ్గర? ఆయిల్ అండి. ఆయిల్ ప్రోడక్టా? ఎడిబుల్ ఆయిల్. ఓకే, ఆర్గానిక్ ఆయిల్స్ అన్నమాట. నేను సొంతగా తయారు చేసుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరండి? అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ మీకు టార్గెట్ కస్టమర్స్ అవుతారు? ఎలాంటి వాళ్ళు టార్గెట్ కస్టమర్స్ ఉన్నారు? అంటే ఆర్గానిక్ ఆయిల్స్ అండి. ఆర్గానిక్ ఆయిల్ ఇప్పుడు మంచి నూనె, కొబ్బరి నూనె, అన్ని రకాల ఆయిల్స్. అంటే ఇప్పుడు ఉమెన్ హూ ఆర్ హౌస్ మేకర్స్, హోమ్ మేకర్స్ వాళ్ళకి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది కదా? అవునండి, అవును. రైట్, వాళ్ళని టార్గెట్ చేసుకొని అంటే మీ దగ్గర ఒకటే ప్రోడక్ట్ ఉందా, ఆ ప్రోడక్ట్ వేరియేషన్స్ ఉన్నాయా? అంటే ఈ ప్రొడక్ట్ స్టార్ట్ చేసి ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ దానికి యాడ్ చేద్దామని నా ఆలోచన. పర్ఫెక్ట్ అండి. సో యూ కెన్ టార్గెట్ హోమ్ మేకర్స్, రైట్? చెఫ్స్ ఉన్నారు, ఇప్పుడు చెఫ్స్, రెస్టారెంట్ చెఫ్స్ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ షోకేస్ యువర్ ప్రోడక్ట్ దెన్ డెఫినెట్లీ సేల్స్ విల్ కమ్ ఆఫ్. మరొక కాలర్ వంశీకృష్ణ. నమస్తే అండి, నమస్కారం అండి. ఏం అడగాలనుకుంటున్నారు? సార్ ఇది నాకు ఒక ఐడియా ఉంది ఈ కామర్స్ లో ఎన్రోల్ చేయాలని. చెప్పండి సార్. అయితే దానిలో వచ్చేసి మనం మీడియం ఏంటి సార్? మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ద్వారా పోవాలా, లేకపోతే అమెజాన్ ద్వారా పోవాలా, లేదంటే మనమే కొత్తగా స్టార్ట్ చేయాలా? సార్ అదే చెప్తున్నాను సార్. అంటే నేను ఈ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ కామర్స్ ఏం చెప్తున్నానంటే, మీ దగ్గర ఆలోచన ఉన్నప్పుడు వై ఆర్ యూ గోయింగ్ టు థర్డ్ పార్టీ? అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎందుకు మీకు? వెన్ యూ కెన్ డూ ఇట్ యువర్ ఓన్, రైట్? మీరు ఓన్గా చేసుకునే శక్తి మీకు ఉన్నప్పుడు, మీ ప్రోడక్ట్కి మార్కెట్లో వాల్యూ ఉన్నప్పుడు, వై ఆర్ యూ ట్రస్టింగ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్? వై డోంట్ యూ స్టార్ట్ బై యువర్ ఓన్? సార్ ఒకటి సార్ ఏం చెప్తున్నానంటే, వ్యూయర్స్ అందరికి ఏం చెప్తున్నానంటే, ప్రతి బిజినెస్లో కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఈ కామర్స్ స్టార్ట్ చేస్తే మీరు ధనవంతులు అవుతారని గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరు, నేను కూడా ఇవ్వలేనండి. దీంట్లో ఏముంటుంది అంటే, ఈ కామర్స్లో నేను చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ బిజినెస్, స్టార్ట్ విత్ ఈ కామర్స్. ఇది కొంచెం మీరు ఓపిక పట్టి, ఇఫ్ యూ క్యాన్ టేక్ అన్ యాక్షన్, ఇంప్లిమెంట్ చేయగలిగితే, దెన్ 100% రిజల్ట్స్ విల్ జస్ట్ బౌన్స్ బ్యాక్. ఓకే, శశాంక్ గారు, ఒక లేమ్యాన్ కూడా అర్థం చేసుకునే విధంగా ఉంటుందా ఈ కామర్స్ అనేది? బేసికలీ ట్రైనింగ్ అనేది మీకు బేసికలీ నేను ట్రైనర్ అండి. బేసికలీ ఐ ట్రైన్ పీపుల్ ఆన్ ఈ కామర్స్, రైట్? లేమ్యాన్ అంటే జస్ట్ వాడికి కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి, ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే చాలు, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు, ఎలా పోస్టింగ్ ఎలా చేయాలి తెలిస్తే యూ కెన్ డూ వండర్స్. ఓకే, అంటే ఎన్ని ప్రోడక్ట్స్ వరకు అయినా సేల్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా, లేదంటే పర్ డే అని ఏమైనా ఉంటుందా? పర్ డే ఇన్ని తక్కువ ప్రోడక్ట్స్ అని అంటూ ఏమీ లేదండి. మనం కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, మన వెబ్సైట్లో ఒక్క ప్రోడక్ట్ ఉన్నా సరే, మన వెబ్సైట్లో 20 ప్రోడక్ట్స్ ఉన్నా సరే, 30 ప్రోడక్ట్స్ ఉన్నా సరే, మన కీన్ కాన్సన్ట్రేషన్ ఒక 2-3 ప్రోడక్ట్స్ పైనే ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ కొనరు, అమ్మరు. దానిలో కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే చాలా ఫేమస్ ఉంటాయి. ఆ ఫేమస్ ప్రోడక్ట్స్, అలాంటి ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఫేమస్ అండ్ విచ్ పీపుల్ నీడ్ మోర్ నౌ, అలాంటి ప్రోడక్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ పెడతాం. మన ప్రోడక్ట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు దాంట్లో. దెన్ యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్. స్టార్ట్ చేయడం ఎన్ని ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేయాలంటే, నా సజెషన్ వచ్చేసి ఒక 20 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేస్తే బెటర్. 1 ప్రోడక్ట్ స్టోర్స్ చాలా ఉన్నాయండి. మనం ఈ కామర్స్ అనగానే ఒక అమెజాన్ ఫ్లిప్కార్ట్ తో కంపేర్ చేయకుండా వీ హ్యావ్ స్మాలర్ ఈ కామర్స్ వెబ్సైట్స్ యాజ్ వెల్, వేర్ కెన్ స్టార్ట్ విత్ 1 ప్రోడక్ట్. ఒక్క ప్రోడక్ట్ మీ దగ్గర ఉండి ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ చేయాలనుకున్నప్పుడు కూడా దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఈ కామర్స్. ఓకే, అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉండి ఫేమస్ అయిపోయి ఉన్నప్పుడు మనది ఎలా హైలైట్ అవుతుంది? ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెజాన్ ఆల్సో స్టార్టెడ్ ఫ్రమ్ డే 1.
అమెజాన్ కూడా మార్కెట్లో మొదటి రోజు నుంచే వచ్చింది, అదొక బ్రాండ్గా ఎవాల్వ్ అయ్యింది. మనం కూడా మొదటి రోజు ఈ రోజే అనుకుందాం, రేపే మొదటి రోజు అనుకుందాం, మనని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎస్, మనం కూడా ఈ రోజే ఒక బ్రాండ్ బిల్డప్ చేద్దామని ఒక పట్టుదలతో ఉంటే, రేపటి నుంచి ఒక బ్రాండ్ నిలబెడదామని పట్టుదలతో ఉంటే, యూ కెన్ ఆల్సో బికమ్ నెక్స్ట్ అమెజాన్. హూ సెడ్ నో? అనదర్ కాలర్ ప్రేమ్ హైదరాబాద్ నుండి. నమస్తే ప్రేమ్ గారు. నమస్తే మేడం. అడగండి, మీరేం అడగాలనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ ఒక ప్రాపర్టీ డీలర్ అండి. ఓకే. ఇప్పుడు మీరు టీవీలో చూపిస్తున్న ప్రోగ్రామ్ ప్రోడక్ట్స్ గురించి అనుకుంటారు కదా? అవును సార్. దీన్ని మనం సర్వీసెస్ కి వాడచ్చా అండి? అంటే సార్ ప్రాపర్టీ డీలర్ అంటే ఈ కామర్స్ ద్వారానా సార్? అవునండి. ఈ ప్రోడక్ట్స్ మీకు ప్రాపర్టీస్ చాలా, ఇఫ్ యూ కెన్ అంటే మీ దగ్గర ప్రాపర్టీస్ చాలా ప్రాపర్టీస్ ఉండి, ఇఫ్ యూ వాంటెడ్ టు మార్కెట్ ఇట్ టు పీపుల్, జస్ట్ యూ క్యాన్ డూ దాట్. మీ దగ్గర ప్రాపర్టీ ఫోటోగ్రాఫ్స్, ప్రాపర్టీ గురించి మీకు చాలా ఉంటే, యూ కెన్ గో హెడ్ అండ్ స్టార్ట్ యూజింగ్ ఈ కామర్స్ ద్వారా మీరు ఆ ప్రాపర్టీ చూపెట్టగలుగుతారు. ఓకే. యా. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. రాము నల్గొండ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి రాము గారు, చెప్పండి. నాకు ఇప్పుడు ఈ కామర్స్ లో చాలా ఈ కామర్స్ సైట్లలో ఈ ప్రోడక్ట్ తింటా ఆ ప్రోడక్ట్ తింటా అని చాలా మందికి ఈ తక్కువ అని తెలుస్తుంది కదా సార్? అవును. అయితే నా ఈ కామర్స్ లో నా ఐడియా ఏంటంటే, ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్ తక్కువ దొరుకుతుందో నేను ఒక ప్యాకేజ్ లెక్క పెట్టి ఇక్కడ ఈ ఐటమ్ తెచ్చుకుంటే టోటల్ మీరు మంత్లీ ఇట్లా సేవ్ చేసుకోగలిగితే ఈ దాంట్లో ఈ ఐటమ్ తక్కువ వస్తుంది, దీన్ని మీరు ఇట్లా కొనుక్కోగలిగితే బాగుంటుందని నేను ఒక బల్క్ ఏదైనా మెసేజ్ ఈ కామర్స్ ద్వారా చేసి నేను పే చేసి నాకు ఏదైనా ఆదాయం వచ్చేటట్టు చేసుకోవచ్చు. అది చేసుకోవచ్చు రాము గారు, 100% చేసుకోవచ్చు. దాన్ని మనం రెఫరల్ బిజినెస్ అంటాం. దాన్ని బేసికల్ ఈ కామర్స్ అనము, దాన్ని రెఫరల్ బిజినెస్ అంటాం. అంటే మీరు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, కొన్ని బల్క్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈ వెబ్సైట్ ద్వారా కొంటే చాలా తక్కువకి వస్తున్నాయి అనే ఆలోచన మీది, అంతేనా సార్? ప్లస్ ఆయన ఆ విధంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దాన్ని రెఫరల్ బిజినెస్ అంటాం సార్. దాన్ని రెఫరల్ బిజినెస్ అంటాం. అంటే ఈ ప్రోడక్ట్ ఇక్కడ కొనండి, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ ల్యాండ్ మీడియేటింగ్ అంటాం కదా, అలాంటి బిజినెసే ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ రెఫరల్ బిజినెస్. దిస్ డస్ నాట్ కమ్ అండర్, మొత్తం ఇది ఈ కామర్స్ కేటగిరీలోకి రాదు. బేసికలీ యూ కెన్ స్టార్ట్ విత్ దట్ యాజ్ వెల్, నో ఇష్యూస్. అట్లా సార్, నేను ఈ టోటల్ ఐడియాని వాళ్ళకి చీపెట్లో ఇవ్వగలుగుతా, దానికి నాకేమన్నా పే చేసుకోవడం అనుకుంటుందా? రాము గారు, ఒక్కసారి మనం నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఒక్కసారి దానికి ఈ ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేయండి. ఐ కెన్ టాక్ టు యూ మోర్. ఎస్, నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ శశాంక్ గారు, ఇందాక కాలర్ అడిగినట్టు మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రోడక్ట్స్ని కూడా సేల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. చేయొచ్చండి, 100% చేయొచ్చు. మూవబుల్ ప్రోడక్ట్ కావచ్చు, ఇమ్మూవబుల్ ప్రోడక్ట్ కావచ్చు, ఎలాంటి ప్రోడక్ట్ అయినా మనం ఈ కామర్స్లో పెట్టుకొని, ద ఓన్లీ థింగ్ మేడం, ఒకటే ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హౌ టు రీచ్ టు పీపుల్. మన ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ ఉంది, హౌ టు రీచ్ అవుట్ టు పీపుల్. బెస్ట్ ఆప్షన్ ఇస్ ఈ కామర్స్. అయితే ఈ కామర్స్ని ప్రైమరీ సోర్స్గా తీసుకోవాలంటారా, సెకండరీ ఇన్కమ్ సోర్స్గా తీసుకోవాలంటారా? ఇప్పుడు చాలా మందికి ఒక భయం ఏంటి అంటే, జాబ్స్ పోయాయి, చాలా మందికి జాబ్స్ ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. దే ఆర్ ఇన్సెక్యూర్ ఆఫ్ వాట్ ఆర్ దే డూయింగ్ రైట్ నౌ. అంటే ఈ కంపెనీలను ఎప్పుడు తీసేస్తారనే భయం ఒకటి, రైట్? నెక్స్ట్ ఇంకోటి అంటే, ఇప్పుడు జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్స్ నో వేకెన్సీస్ అని ఒకటి. ఎవ్రీబడి వాంటెడ్ టు స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్. నేను ఒకరి కింద ఎందుకు పని చేయాలి, వై డోంట్ హ్యావ్ మై ఓన్ బిజినెస్ అన్న వాళ్ళకి, ప్లస్ ఇది ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేను ఒకటే మా స్టూడెంట్స్కి ఏం చెప్తూ ఉంటానంటే, నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉండాలి. సింపుల్ కాన్సెప్ట్. నిద్రపోతున్నప్పుడు కూడా మీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతున్నామని ఇంకా బాగా నిద్రపోతారు మీరు. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ త్రూ ఈ కామర్స్. మీ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు పడుకుంటారు, మీ ప్రోడక్ట్స్ యూఎస్లో, కెనడాలో చూపెడుతూ ఉంటారు. మీరు పడుకునేటప్పుడు మార్కెట్ అవుతూ ఉంటాయి. పొద్దున్న చూడగానే మీకు సెల్ ఫోన్లో కొంచెం మనీ కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా? దట్స్ సింపుల్. దట్స్ హౌ ఇట్ ఈ కామర్స్ వర్క్స్. అనదర్ కాలర్ ప్రవీణ్ కుమార్ గారు, ఖమ్మం నుండి. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే మేడం. ఏం అడగాలనుకుంటున్నారు శశాంక్ గారిని? అదే మేడం, ఈ కామర్స్ మనం కొత్తగా స్టార్ట్ చేస్తే. నమస్తే మేడం. చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు, చెప్పండి. సార్ శశాంక్ గారు చెప్పండి సార్. మన ఇప్పుడు మీరు నేను వెళ్తున్నా టీవీలో లైవ్లో, ఈ కామర్స్ మనం స్టార్ట్ చేయాలి అంటే మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొడక్ట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సేల్స్లో ఎటువంటి ప్రొడక్ట్స్ పెడితే మనకి బిజినెస్ అవుతుంది? ప్రోడక్ట్స్ సెలెక్షన్ సార్, అది పెద్ద సబ్జెక్ట్ సార్. అది
నార్మల్గా నేనేం చెప్తానంటే మీకు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డోంట్ బీ అనదర్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్లో అమెజాన్ ఉన్న ప్రోడక్ట్స్ మళ్ళీ మీరు అమ్మారనుకోండి, అమెజాన్కి ఫ్లిప్కార్ట్ అలాంటి వెబ్సైట్స్కి మీకు డిఫరెన్స్ లేదు. కడే పాయింట్. సో ఇప్పుడు ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ మీరు అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, ఈ బాటిల్ ఆల్రెడీ అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, మీ దగ్గరికి ఎందుకు వచ్చి కొంటాడు? సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ హియర్ ఈస్, మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ చేయాలనుకున్నప్పుడు బయట మార్కెట్లో దొరకని ప్రోడక్ట్ మీ వెబ్సైట్లో దొరకాలి. ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇలాంటి ప్రోడక్ట్ నా దగ్గర ఉంటే వావ్ అనే ఫీలింగ్ రావాలి మీకు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ప్రోడక్ట్స్ మీరు కానీ అమ్మగలిగితే దెన్ దట్స్ గ్రేట్. అలాంటి ప్రోడక్ట్స్ సెల్ అవుతాయి. శశాంక్ గారు చాలా విషయాలు చెప్పారు. చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ కామర్స్ గురించి. అండ్ చాలా మంది బేసిక్గా ఎలా అనుకుంటారంటే ఈ కామర్స్ చాలా టఫ్, మనం చేయలేం, మనకు అక్కర్లేదు. బట్ అదంతా ఏం లేదు, ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు అని మీరు చాలా సింపుల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ. ఇదే వాళ్ళ కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.